మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. సాంకేతిక పరిజ్ఞానం కాబట్టి ఈ సెల్ ఫోన్ లేవు కాబట్టి ఆ నిజాం నవాబుకు వచ్చినటువంటి ఆదాయం ఏది వస్తుందో అది ఆ నిజాం నవాబు కప్పచెప్పకుండా ఆ తహసీల్దారు భద్రాచలం శ్రీరామచంద్ర దేవాలయం కట్టిస్తారు. ఆ దేవాలయం పూర్తయ్యే వరకు ఆ నవాబు తెలియదు. చూసిన తర్వాత ఆయన జైలు పెట్టారు. అంటే ఇట్లా గైడ్స్ను కూడా వాళ్ళకు కూడా వివిధ నేర్పించే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం మన నిధిలో. అట్లాగే ఈ యొక్క గైడ్స్ కూడా అది చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళు అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం ఇవన్నీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. బహుశా సీఎం గారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఒక రోజున సీఎం గారితో సహా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఒక టూర్ పోయే కార్యక్రమం నేను ఒక నిబంధన పెడతా ఉన్నా. ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే కూడా నెలకు ఒక్క రోజు గడపాల, ఫ్యామిలీస్తో పోయి గడపాల కనీసం ఒక్క రోజున. అంటే మనమే మన సందర్శన వల్ల రాష్ట్ర ప్రజానికి దేశ ప్రజానికి తెలంగాణలో టూరిజం ఇంత గొప్పగా ఉండేటట్టు తెలియాలన్నప్పుడు ఇవన్నీ చేయాలి మన బాధ్యత కూడా. కాబట్టి ఈ రోజున ఎన్నో కొత్త ఈనాడు బడ్జెట్లో కూడా కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ టూరిస్టులు కూడా చాలా చోట్ల అసలు టాయిలెట్స్ లేని పరిస్థితి, ఇక్కడ పోయి ఉందామంటే 4 రోజులు ఉందామంటే అక్కడ లేని పరిస్థితి. నేను కింది సాగర్ వచ్చింది, అక్కడ ఒకటి గ్లాస్ హౌస్ తయారు చేసి ఒక ఆల్మోస్ట్ 40-50 కాటేజ్ దాకా అంటే ఇప్పుడు సోమశిల ఏర్పాటు చేస్తాను, నాగాల్ సాగర్ ఏర్పాటు చేస్తాను. పెళ్లిళ్ళు కూడా చేయడానికి కూడా కొన్ని కోట్ల అంటే ధనవంతులు అయితే ఉంటారో కోటీశ్వర్లు ఇతర దేశాలపై కోట్లు ఖర్చు పెడతా ఉంటారు. అవన్నీ ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కారణం. సో కావాల్సినటువంటి ఇవన్నీ కూడా రోప్ వేలు కావచ్చు, అండ్ రిక్రియేషన్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, అట్లాగే టెంపుల్ టూరిజంకి సంబంధించి కానీ ఎకో టూరిజం సంబంధించి కానీ ఇవన్నీ చాలా రకాల ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ టూరిజం ప్రమోషన్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తూ, అట్లాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ పెట్టడం జరిగింది. నేను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మేము సమీక్షించుకొని ప్రతి వారం కూడా ఒక సెక్షన్ అంటే ఒక రోజున ఉద్యోగులతో, ఒక రోజున రైతు సంఘాలతో, ఒక రోజున నిరుద్యోగ యువకులతో, ఇట్లా రకరకాల వర్గాల రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా కనీసం ఒక నెలలో ఒక రోజైనా గడిపితే వాళ్ళకు కూడా కొంచెం ఉపశమనం దొరుకుతుంది. అంటే మానసికంగా ఉల్లాసం ఉంటుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. దాంతోపాటుగా గ్రామీణ వాతావరణంలో ఇలా యువత కూడా పెడదారి పడతా ఉన్నారు, పక్కదారి పడతా ఉన్నారు. సో వాళ్ళ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తే ఒక యాక్టివిటీ, ఒక యావిగేషన్ ఉంటే సో డెఫినెట్గా కొంత మైండ్ సెట్ మారుతుంది. ఇవన్నీ చేయడం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఈ రోజున ప్రతి వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప కట్టడాలు, చారిత్రక సంపద, జల వనరులు, గొప్ప గొప్ప దేవాలయాలు, కల్చరల్ యాక్టివిటీసు, ఈ యొక్క టూరిజం ప్లేసెస్లో అక్కడ కల్చరల్ టీమ్స్ పెడతాం. ఒకరోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, పొద్దున పోయి రాత్రి రావచ్చు, లేదంటే ఒక రోజు 2 రోజులు. ఆ టెంపరీ కాటేజ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. టెంపరీ కాటేజెస్ కూడా అంటే లైక్ డిఫెన్స్ అయితే వాడుతూ ఉంటారో అక్కడ షెల్టర్స్గా తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే బయోడిగ్రేడబుల్ కింద ఉన్నటువంటి టాయిలెట్స్ ఏర్పాటు అంటే ఇట్లా రకరకాల తెలంగాణ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కబోతూ ఉంది. ఈ వాస్తవాల్ని ఇవన్నిటిని కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు చేరవేయాలని మీ అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రతినిత్యం జరిగే కార్యక్రమం అని చెప్పి మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. ఇంకో మైక్, ఆ మైక్ ఎక్కడికి బాబు. తెలంగాణలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మనం మార్కెటింగ్ చేసుకుంటే సరిపోతుందని మీరు చెప్తున్నారు. అంటే మార్కెటింగ్ ఎలా పెంచుతారు, దీనికన్నా నిధులు ఉన్నాయా? రెండోది ఒకటి, మన హైదరాబాద్కు మెడికల్ టూరిజం, బిజినెస్ టూరిజం చాలా మంది విదేశాల నుంచి వస్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్లో కానీ మెట్రో రైల్లో కానీ మన తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు ఏమున్నాయని కనీస ప్రచారం లేదు. ఎట్ ది సేమ్ టైం వేరే రాష్ట్రాల వాళ్ళు మన మెట్రో రైల్లో ప్రచారం చేసుకుంటున్నారు. రాజస్థాన్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎలా అట్రాక్ట్ చేస్తారు? అందుకనే
టూరిజం ప్రమోషన్ కోసం శ్రీకారం చుట్టినాం. ఎయిర్పోర్ట్స్లో కానీ, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయినా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయినా, బాంబే ఎయిర్పోర్ట్ అయినా, రైల్వే స్టేషన్లు కానీ వీటన్నిటిలో కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తూ అట్లాగే ఒక వెబ్సైట్ కూడా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్, అంటే విత్ ఆల్ ఫెసిలిటీస్, ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఆ వెబ్సైట్ చూస్తేనే తెలిసే విధంగా ఆ వెబ్సైట్ను రూపొందిస్తాను. షార్ట్లీ ఎట్ ది ఎర్లియస్ట్ విల్ ట్రై టు కంప్లీట్ దట్ క్రియేషన్ ఆఫ్ దట్ వెబ్సైట్ తయారు చేసి అట్లా అన్ని పొందుపరుస్తాం. ఎక్కడ ఎవరు ఏ హోటల్ బుక్ చేసుకోవాలన్నా, ఏ ట్రాన్స్పోర్ట్ ఏ వెహికల్ బుక్ చేసుకోవాలన్నా వీటన్నిటి కూడా ఆన్లైన్లో చేసుకునే పద్ధతులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాను. సో దానికి సరే 15 రోజులు 4 రోజులు టైం పట్టవచ్చు. వీఆర్ డూయింగ్ ఇట్ వార్ ఫోటింగ్ చేస్తాం. సో డెఫినెట్గా దీని ఒక పబ్లిసిటీ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే అది పబ్లిసిటీ ఒకటే కాకుండా వసతులు వాళ్ళ రక్షణ కూడా మా బాధ్యత కాబట్టి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఎకో టూరిజం అని ఒక పాలసీ తీసుకొస్తున్నారు, మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక పాలసీ చేస్తున్నారు, మెడికల్ టూరిజం అని ఒక పాలసీ తీసుకొస్తున్నారు. ఇన్ని పాలసీస్ ఉంటే గందరగోళం కాదా? ఎలా కోఆర్డినేట్ చేస్తారు? కెన్ యూ ప్లీజ్ రిపీట్? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎకో టూరిజం పాలసీ తీసుకొస్తున్నారు, మీరు ఒక టూరిజం పాలసీ తీసుకొస్తున్నారు, మెడికల్ టూరిజం పాలసీ అంటున్నారు. వీటన్నిటిని ఎలా కోఆర్డినేట్ చేస్తారు? పాలసీ ఈజ్ నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ ఫెసిలిటీస్. క్రియేషన్ ఆఫ్ ఫెసిలిటీస్, టూరిస్టులకు అవసరం ఉన్నటువంటి వసతులు ప్రొవైడ్ చేయడం, అదే పార్ట్ ఆఫ్ ది పాలసీ. పాలసీ అంటే గొప్పగా ఏదో ఆకాశంలో రూపడేం లేదు. ఈ వసతులు కల్పించడం, వనరులు కల్పించడం, వాళ్ళకి అవసరమైనటువంటి ఫుడ్ కావచ్చు,